అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు. ఎవరి పసివాడు? ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు? మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలుణ్ణి ఎవరు వదిలి వెళ్ళుంటారు? హరిహరపుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానదీ తీరాన ఉంచాడు మహేశ్వరుడు. మృగాలు అధికంగా జీవించే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి? ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు. అదే నిజం. అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా? ఈశ్వర, ధన్యుణ్ణి స్వామి. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. ఆళ్వార్ల పాట, దేవతల ఆట, ఆళ్వార్ల పాట, దేవతల ఆట, కలగలిపి చేసే అవతారమంట. ఆ దేవవరం మనం చేయుతపం, ఆ దేవవరం మనం చేయుతపం. అయ్యప్ప రాక ఆనందమే.